జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింస గురించి అభినవ శూర్పణకైనటువంటి ఈ మమతా బేగం కొన్ని విచిత్ర వ్యాఖ్యలన్నీ చేసింది సరే ఆమె ఏం మాట్లాడింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా ఈ మహాతల్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో నరమేధం జరుగుతూనే ఉండాలి అంటే అంతకు ముందటి కమ్యూనిస్టు ప్రభుత్వాల సమయంలో జరగలేదని కాదు ఇంత మితిమీరిన స్థాయిలో దారుణంగా అప్పట్లయితే ఈ మానకాండ జరిగేది కాదు ఇకపోతే ఈ మమతా బెనర్జీ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కనీసం 500 మంది హిందువులు హిందూ యాక్టివిస్టులు బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయితే మరణించినారు ఏమే అయినప్పటికీ ఈ మమతా బేగంకు హిందువుల మీద ఉన్నటువంటి ఈ పగ కోపం సరళ ఏమనైనా ఏమంతా నీకు అన్యాయం చేశారు నీ కుటుంబానికి అంత ద్రోహం చేశారు ఓట్లేసి గెలిపించారు కదా మీ ఓళ్ళు ఓట్లు ఇచ్చినా నువ్వు గెలిచావా కాదు నువ్వు ఓళ్ళు ఇచ్చినా గెలిచావా నువ్వు అంటలే తాను ఒక నికార్సేటువంటి హిందువుని చెప్పుకుంటానే సిగ్గనాలే ఆ మాట చెప్పుకునేదానికి ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు సపోర్ట్గా పనిచేస్తూ ఉండాలి పైపెచ్చేందంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలకు అదేవిధంగా మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింలకు పశ్చిమ బెంగాల్లో ఆశ్రయం కల్పించింది కాదు నేనైందా దేశం ఇదా నేనైందా నీ తాద్దా ఎవరిది ఈ దేశమా ఇలా పశ్చిమ బెంగాల్కు అక్రమంగా వచ్చేటటువంటి ఈ ముస్లిం అక్రమ వారసుదారులకు రేషన్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఇప్పించే వాళ్ళను తమ ఓటు బ్యాంకుగా తయారు చేసుకునేది ఇదంతా దేనికోసం అంటే దానికోసమే ఇకపోతే ఈ విషయం పైన ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి మన అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ మన దేశంలో ఉన్నటువంటి ఈ అక్రమ చొరబాటుదారులు మొదటగా పశ్చిమ బెంగాల్కు వచ్చి ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్లోనే వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఓటర్ కార్డు అన్నీ కూడా తయారు చేపిస్తారని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడు మీరు ఏం చేస్తారు ఏం పీకి కట్ల కడతారు మీరు అంతా కూడా అన్నాడా మీరు దేశాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారని చెప్పి మాట్లాడినాడు మొహానికి మసిపూసాడు ఒక్కొక్కరికి ఈ తృణమూల కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ మిత్రపక్షాలకు అన్నింటికి కూడా సరే దీన్ని బట్టి ఈ అక్రమ చొరబాటుదారులకు మమతా బెనర్జీ ఏ స్థాయిలో సపోర్ట్ చేస్తుందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు సొంత ప్రజలైనటువంటి హిందువులను తమ రాష్ట్రంలోనే 2వ శ్రేణి పౌరులుగా మార్చేసింది ఈ అభినవ శూర్పణఖ పశ్చిమ బెంగాల్లో హిందువులు ఒక పండుగ చేసుకోవడానికి లేదు ఒక ఉత్సవం చేసుకోవడానికి లేదు ఒక ఊరేగింపు చేసుకోవడానికి లేదు హిందువులు తమ పండుగలను నిర్వహించుకునే ప్రతి సందర్భంలో కూడా హిందువులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ ఈ నిందితులపైన ఇప్పటి వరకు ఈ మమతా బేగం ప్రభుత్వం ఒక్క చర్యని కూడా తీసుకోవాల శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండడంతో ఇక మమతా బెనర్జీ దుర్మార్గాలకు అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది ఇక ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి నరమేధం గురించి మీకు అందరికి కూడా తెలిసిందే హిందువులపైన ఈ జిహాదీలంతా కూడా పెద్ద ఎత్తున దాడులు పాల్పడతారు కేవలం ఒక్క ముర్షిదాబాద్లో మాత్రమే కాకుండా మాల్దా దక్షిణ 24 పరగనా జిల్లాలో అదేవిధంగా హుగ్లీ వంటి జిల్లాల్లో కూడా ఈ దాడులు గణనీయంగా జరుగుతున్నాయి దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ మమతా బేగం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు ఈ మమతా బెనర్జీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు దీంతో ఎట్టకేలకు ఈ మమతా బేగం అయితే స్పందించింది అది కూడా ఎట్లా తెలిసిన విచిత్రంగా ఈవిడ గారు మాట్లాడతా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడులు సడన్గా జరిగినట్టు కాదంట వీటి వెనక ఒక రహస్య వ్యూహం ఉన్నదంట వ్యూహం బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడుల వెనక కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఉన్నారు సిగ్గుండాలి ఈ మాట మాట్లాడేదానికి అర్థం ముందు నిలబడుకొని మన ఊసుకో సిగ్గన్న వచ్చది ఆ దాడుల వెనక అమిత్ షా ఉన్నాడంట పశ్చిమ బెంగాల్లో శాంతియుత నిరసనలో హింసాత్మకంగా మారడంలో అమిత్ షా పాత్ర అయితే ఉండాలి ఆయనే ప్రీ ప్లాన్గా ఈ దాడులన్నీ కూడా చేయించాడు అమాయక ముస్లిం సోదరులను రెచ్చగొడతాడు ఎవరిని అమాయక ముస్లిం సోదరులను నిర్జీవేయో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఒకసారి వచ్చాడు కదా ముంబై మీద దాడులు చేసేదానికి కసబ్బో అఫ్జల్ కసబ్బో ఓడు కూడా అమాయకుడే ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో ఈ దారుణాలకు పాల్పడతా ఉండే వాళ్ళంతా దాడులకు పాల్పడతా ఉండే వాళ్ళంతా వీళ్ళు కూడా అమాయకులే ఓడు అమాయకుడే వీళ్ళు అమాయకులే ఈ మాటలు చెప్పామో ఏం కూడా అమాయకురాలే ఈయంకైతే అసలు నోట్లో ఏళ్ళు పెట్టినా కూడా కొరకలేదు ఎందుకంటే పళ్ళు ఉండవులే ఈ పాటికి ఊడిపోయింటాయి అయ్యన్నా ప్లాస్టిక్ టీ పాడు ఏమన్నా పెట్టుకుంటుంది కొరకలేదు కొరకాలన్నా కూడా సిగుళ్ళతో కొరకాల్సిందే అంత నంగ అంత శుద్ధపోస అంత అమాయకురాలు ఈవిడ కూడా సరే ఇందుకోసం అమిత్ షా
బీఎస్ఎఫ్లో కలిసి పనిచేస్తున్నారు. ఏది పశ్చిమ బెంగాల్లో గొడవలు చేయడానికి వీళ్ళంతా కలిసి పనిచేస్తారంట. బంగ్లాదేశ్ నుంచి మనుషులను ఈ పశ్చిమ బెంగాల్కి తెప్పించి మరీ ఈ అల్లర్లు చేయిస్తారు. తద్వారా దర్యాప్తు సంస్థలను ఆయుధంగా చేసుకొని ప్రతిపక్షాలైనటువంటి మా పైన దాడులు చేయిస్తున్నారు, మమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పి మాట్లాడింది. అమిత్ షా తన సొంత రాజకీయ ఎజెండా కోసం సొంత దేశానికే హాని తలపెడుతున్నాడని మాట్లాడింది. ఎవరైనా ఇంటే ఓయమ్మా ఎంత నిజాయితీ పొర్రాలు రా స్వామి, ఏమో దేశం గురించి మాట్లాడుతుంది, ఇంత మాటలు మాట్లాడుతుంది, ఏమన్నా నిజంగానేమో ఏమో అమాయకురాలేమో, అమిత్ షా ఏమన్నా చేపించినాడేమో అనుకుండేట్టుగా మాట్లాడుతాను చూడండి. ఎంత జిత్తులు మారి నక్క అంటే మామూలు నక్క కాదు ఇది. ఇకపోతే ముర్షిదాబాద్లో జరుగుతున్నటువంటి అల్లర్ల వెనక బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారుల పాత్ర అయితే ఉండదని చెప్పేసి నిఘా వర్గాలు పోయి ఆమెతో చెప్పినాయంట. అది నీకే కాదు మాకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఎట్టొచ్చారు, ఎవరు పిలిపించే వచ్చారు, ఎవరు సపోర్ట్తో వచ్చారు అనేది కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు అందరికీ తెలుసు, ఎవరికి బానిసలకు తప్పితే. ఇకపోతే ఈ బీఎస్ఎఫ్ బలగాలు బంగ్లాదేశ్ ఆగంతకులను దేశంలోకి చొరబడేలా అనుమతించినాయంట. నాకు తెలిసియా ఏమిలే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంక మాటలే ఉండకూడదు, ఏం పీకే పని. వాళ్ళకి ఆ అవతల వాళ్ళు ఎట్లా రావాలి మన దేశంలోకి, పాస్పోర్ట్ తీసుకొని వీజాతోటి రావాలి మన దేశంలోకి, అవునా కాదా? అట్ట కాకుండా ఇష్ట ప్రకారం వచ్చేదానికి పోయేదానికి ఇదేం అత్తగారిలా. ఎవడైతే యువతలో చోడ కనపడతాడో కుక్కలు కాల్చేట్టు కాల్చిపోద్దాం, కుక్కలను ఈది కుక్కలు కాల్చేట్టు కాల్చాలా, పిచ్చి కుక్కలు కాల్చేట్టు కాల్చాలా. అప్పుడు మూసుకుంటారు పైన కిందని బేగాలు వేసుకొని, ఊరికే కూడా కాకుండా. నిజానికి పశ్చిమ బెంగాల్లో పెద్దగా మత ఘర్షణలు ఏమి జరగడం లేదంట. చెప్తాను ఏమా, ఇరండి మీరు కూడా అండి. పెద్దగా మత ఘర్షణలు ఏమి జరగడం లేదు. పశ్చిమ బెంగాల్ను భ్రష్టు పట్టించేందుకు కేంద్రం మీడియాను వాడుతుందంట. ఏది ఈ మారి గొడవలన్నీ జరుగుతున్నాయని చెప్పేదానికి మీడియాను వాడుతుందంట. ఇకపోతే యూపీ, కర్ణాటక, బీహారు, రాజస్థాన్లో జరిగినటువంటి వీడియోలు తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లో జరుగుతూ ఉన్నట్టు చూపిస్తారంట. ఓరిని అమ్మ, ఇంక నాకు స్వామి ఇంక భూత పురాణం అంతా వచ్చేట్టుగా ఉన్నది. నాకు మామూలుగా కాదు, సిగ్గన్న ఏం కర్మయ్య, మామూలుగా కాదు. ఎవరెవరైతే హిందువులుగా బుట్టి ఈ గారికి ఓట్లేసి ఉంటారో మెట్టు తీసుకుని వల్ల మెట్టు నీళ్ళల్లో తడుపుకొని పటా 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 కొట్టుకోండి, అప్పటి కానీ మీ బతుకులు సిగ్గురాదు. మీ వల్ల కదా ఇప్పుడు అది మారి కూర్చొని అంతా రాక్షసి మారి పట్టి పీడిస్తుంది అందరినీ. ముందు మీరు కొట్టుకోండి, మెట్టు సిగ్గొచ్చాది, సిగ్గుమాలి మొనమోపుల్లారా. ఇట్లాంటి ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ అభినవ స్వరూపనక లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. మనకు సిగ్గు లేక, మనకు బుద్ధి లేక, కొంచెం మనకు జ్ఞానం లేక, ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళ దగ్గర దొబ్బించుకోవడం, మళ్ళీ ఏడ్చడం అని ఏడుపులు. మళ్ళా ఓటేసేటప్పుడులే కాదు డబ్బులు కమ్ముడు పోయేది, లేకపోతే ఏదైనా ప్రలోభాలకు లోనేది, ఏదైనా ఉచిత పథకాలు పెడితే వాటి కోసం జొల్లు కాసేది, పోయి ఓట్లు వేసేది. ఇప్పుడు ఈ మారి వాళ్ళ శాతంలో సచ్చేది. సిగ్గుండాలి ఒకరవన్న. ఇకపోతే అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టాన్ని మేము రాష్ట్రంలో అమలు చేయమని మాట్లాడింది. ఎట్టా? అప్రజాస్వామికంగా. అర్థమవుతుందా? అంటే ఏంది? ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు వచ్చి రాజ్యాంగబద్ధంగా ఈ భూములన్నింటినీ దొబ్బేస్తుంది అందరి దగ్గర. ఈ ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే దేశ ప్రజల భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, కాదు ఇదంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా? మాట్లాడేదానికి ఒకరవన్న సిగ్గుండక్కర్లా. అంతేకాదు ఈ వక్ఫ్ చట్టం పైన నేను రాజీ లేని పోరాటం చేస్తున్నానంటూ తాను చేసిన తప్పులన్నింటిని కూడా ఈ మమతా బేగం అమిత్ షా పైన బీజేపీ ప్రభుత్వం మీద వేసి మాట్లాడింది. మమతా బేగం మరొకసారి తన నీచ బుద్ధిని, తన వంకర బుద్ధిని బహిరంగంగా చూపించింది. అది ఆ విషయమా? ఏం చెప్పాలా? చెప్పినా కదా, ముందు మనకు ఉంటే కొంచెం ఏదన్నా దిమాగ్ అనేది, ఇట్టటి వాళ్ళకి అసలు అవకాశమే ఉండదు. మనకు దిమాగ్ లేక ఇట్టటి వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టి, అంటే చెప్పాలంటే వీళ్ళకి ఓట్లు వేసి సచ్చేదానికి మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేట్టు ఉన్నది. అంటే వీళ్ళకి ఓటు వేసామంటే దానికి అర్థం ఏంటంటే సచ్చేదానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేట్టు. ఆ మారున్నది పరిస్థితి చూడబోతా ఉంటే అర్థం అవుతుందా మిత్రులారా? పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది. కొంతమందిలైనా మార్పు వచ్చేదేమో అని చెప్పి ఏదో చిన్న ఆశ. మీకు వీలైతే ఇది ఏదైనా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేసి ఏదైనా ఒకరిద్దరులైనా మార్పు వచ్చేది మన వల్ల అని చెప్పి మీకు ఏమన్నా అనిపించే నలుగురికి షేర్ చేయండి బాధ్యతగా. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.